సుంతి కారణంగా ఇన్ఫెక్షన్ గురై చిన్నతనంలో పురుషాంగం కోల్పోయిన ఓ యువకునికి మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు నూతన జీవితం అందించారు. అతని ముంజయి వద్ద పురుషాంగం అభివృద్ధి చేసి తిరిగి యథాస్థితిలో అమర్చారు. నైజీరియాకు చెందిన ఓ యువకుడి చిన్నతనంలో సుంతి కారణంగా తన పురుషాంగం కోల్పోయాడని డాక్టర్లు చెప్పారు. రోగి పరిస్థితి పూర్తిగా పరిశీలించిన తర్వాత పురుషాంగంతో పాటుగా వృషణాలు సైతం పునఃసృష్టించాలని డాక్టర్స్ నిర్ణయించారు. రోగి ముంజయి వద్ద మైక్రో వాస్కులర్ సర్జరీ ద్వారా పురుషాంగం పునఃసృష్టించారు. ఈ చికిత్స చేసేందుకు 10 గంటల సమయం పట్టిందని డాక్టర్ రవికుమార్ చెప్పారు. అత్యంత అరుదైన కేసు అయినప్పటికీ సవాల్గా తీసుకుని ఈ చికిత్స విజయవంతం చేస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. గురించి చెప్తామని ప్రెస్ మీట్ పెట్టాము. అదేంటంటే ఈ అబ్బాయి మాకు 1 సంవత్సరం క్రితం బయట దేశం నుంచి వచ్చాడు. తనకేమైందంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ చేసేటప్పుడు తనకి అంగానికి డ్యామేజ్ అయ్యి అంగం పూర్తిగా కోల్పోయాడు. మేల్ ఆర్గన్ అంతా మొత్తం కట్ అయిపోయిందనమాట. మా దగ్గరికి వచ్చేటప్పటికి దీర్ఘాలు తప్పితే ఇంకా వేరే ఆర్గన్ ఏం లేకుండా వచ్చాడు. కంప్లీట్ గా బ్లాడర్ నుంచి ఒక వే క్రియేట్ చేశారు. దాని తర్వాత మనం అది చేతి నుంచి ఆ ఫ్లాప్ ని తీసుకొని దాన్ని పెన్నిస్ షేప్ లో మోల్డ్ చేసుకొని తర్వాత ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒక ఏ టిష్యూ సర్వైవ్ అవ్వాలన్నా దానికి బ్లడ్ సప్లై అనేది ఉండాలి, ఆర్టరీ వీన్ రెండు సప్లై ఉండాలని. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పొట్ట దగ్గర ఆర్టరీ వీన్ సపరేట్ చేసుకొని అక్కడ జాయిన్ చేస్తాం. సో అలా జాయిన్ చేయడం దానికి రక్త సరఫరా ఏర్పడి అది సర్వైవ్ అయింది. ఇది 2 స్టేజెస్ లో అయిందండి. ఫస్ట్ స్టేజ్ లో వచ్చేసి ఇది యురెత్రా మళ్ళీ పెనిస్ రీకన్స్ట్రక్షన్ జరిగింది. సెకండ్ స్టేజ్ లో సెన్సేషన్స్ అవన్నీ డెవలప్ అయ్యి ఇలా ఉండడం వల్ల అప్పుడు పెనల్ ఇంప్లాంట్స్ అనేది పెట్టాను. ఇలాంటి కేసు